గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. స్టాక్స్ రచనకి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి February 2, 2026. ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ టైంకి కొన్ని బులిష్ అండ్ బేరిష్ హీట్ అయిన స్టాక్స్ని షేర్ చేస్తున్నాను. తర్వాత సిల్వర్ అండ్ గోల్డ్ ఇంటర్నేషనల్ ప్రైజెస్ను కూడా యాడ్ చేశాను. ఫ్యూచర్స్లో క్లోజింగ్ టైంకి ఆ స్నాప్షాట్ని కూడా యాడ్ చేశాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ. Standard disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఈరోజు మన ఫస్ట్ బుల్లి స్టాక్ కనుక చూసినట్టయితే సుందరం ఫినాన్స్ లిమిటెడ్ మనం ఈరోజు చూసినట్టయితే ఈరోజు లాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి దాని యొక్క రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవడానికి ట్రై చేసింది. ఆర్ఎస్ఐ మనకి నియర్లీ 60 చూపిస్తూ ఉంది. సో ఇది కూడా మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. మన సెకండ్ బుల్లి స్టాక్ కనుక చూసినట్టయితే జేకే టైర్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మనకి ఈరోజు దాని యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి క్లోజ్ చేయడానికి ట్రై చేసింది. దాని యొక్క సపోర్ట్ మనకి 500 దగ్గర ఉంది. రీసెంట్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్ నుంచి అది బ్రేక్ అవడానికి ట్రై చేస్తుంది. ఆర్ఎస్ఐ కూడా మనకి 50 చూపిస్తూ ఉంది. మన థర్డ్ బుల్లి స్టాక్ కనుక చూసినట్టయితే సెంచరీ ప్లై ఈరోజు ఒక లాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసి దాని యొక్క రీసెంట్ సపోర్ట్ 725 దాని యొక్క రీసెంట్ సపోర్ట్ని ఈరోజు ఆ సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తూ అది అప్ సైడ్ వస్తూ ఈరోజు దాని యొక్క 820 రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఆర్ఎస్ఐ కూడా మనకి 58 చూపిస్తూ ఉంది. కూడా మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. మన ఫోర్త్ స్టాక్ కనుక చూసినట్టయితే ఈ క్లార్క్ సర్వీసెస్. సో ఈ స్టాక్ కనుక గమనించినట్టయితే మనకి ఇది దాని యొక్క ప్రీవియస్ కన్సాలిడేషన్ నుంచి ఈరోజు లాంగ్ బుల్లిష్ క్యాండిల్తో రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. సో దాని యొక్క రెసిస్టెన్స్ చూస్తే 61 ఉంది. నాట్ ఓవర్ బ్రాడ్ జోన్, బట్ అది కొంచెం లెవెల్ కిందకి వస్తే మనకి ఇది కొంచెం వాల్యూ బై అవుతుందేమో ఫర్ షార్ట్ టర్మ్కి అని అనిపిస్తూ ఉంది. మన ఇంకొక గమనించినట్టయితే హుండై మోటార్స్ ఈరోజు రిజల్ట్స్ వచ్చింది. కాకపోతే దాని యొక్క చార్ట్ కనుక చూసినట్టయితే మనకి 2128 దగ్గర దాని యొక్క సపోర్ట్ కనిపిస్తుంది. హై ఫ్రమ్ 3000 ప్లస్ నుంచే ఫాలో అవుతూ ఈ స్టాక్ 2200 దగ్గర ఒక సపోర్ట్ తీసుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. మేబీ ఈ స్టాక్ తిరిగి దాని అప్ సైడ్ రెసిస్టెన్స్ క్రాస్ చేయడానికి ట్రై చేస్తుంది, లేదంటే ఇదే సపోర్ట్ని ఏమన్నా బ్రేక్ చేస్తుంది అనేది కమింగ్ డేస్లో మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మన ఫస్ట్ బేరీ స్టాక్ వచ్చేసి కోచిన్ షిప్ యార్డ్ అది ఈ స్టాక్ మనకు కొద్ది రోజులుగా లోయర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ అది దాని యొక్క సపోర్ట్ 1500 దగ్గర వచ్చి ఈ సపోర్ట్లో ఈరోజు క్లోజ్ అయ్యింది. కమింగ్ డేస్లో ఆర్ఎస్ఐ మనకి సెల్ ఆఫ్ జోన్లో ఉంది కాబట్టి కమింగ్ డేస్లో ఇది లోయర్ సైడ్ వెళ్తుందా లేదంటే సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తుందా అనేది మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. మనకి బేరీ సైడ్ చూపిస్తున్న ఇంకొక స్టాక్ BDL భారత్ డైనమిక్స్ లిమిటెడ్. సో ఈ స్టాక్ కూడా మనకి లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వస్తుంది. దాని యొక్క రెసిస్టెన్స్ 1600 దగ్గర ఉంది. దాని యొక్క సపోర్ట్ మనకి 1325 ఉంది. ఈరోజు మనకి లోయర్ సైడ్ వెళ్ళి కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చి దాని యొక్క సపోర్ట్ ప్రైస్లోనే క్లోజ్ అయింది. ఆర్ఎస్ఐ మనకి సెల్ ఆఫ్ జోన్లో చూపిస్తూ ఉంది. సో ఇవన్నీ మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేయండి. ఇంటర్నెట్ కమ్యూనిటీ ప్రైజెస్లో మనం చూసినట్టయితే గోల్డ్ 4745 దగ్గర ట్రేడ్ అవుతుంది. సిల్వర్ వచ్చేసి 83.115 దగ్గర ట్రేడ్ అవుతుంది. అదే మన ఈటీఎఫ్ క్లోజింగ్ చూసినట్టయితే 219 దగ్గర ఈటీఎఫ్ క్లోజ్ అయింది. రెండింటి ఆర్బిట్రేజ్ డిఫరెన్స్ చూసినట్టయితే మనకి నియర్ టు 20,000 డిఫరెన్స్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అదర్ ప్రీషియస్ మెటల్స్ ప్రైజెస్ మనం ఇక్కడ కింద చూడొచ్చు. మనం ఫ్యూచర్స్ ఒకసారి చూసినట్టయితే లాంగ్స్ బీపీసీఎల్లో బిల్డ్ అవుతున్నాయి, విఈఎల్లో ఎక్కువ వాల్యూమ్ మల్టిపుల్తో బిల్డ్ అవుతున్నాయి, ఏబీ క్యాపిటల్లో ఎక్కువ వాల్యూమ్ మల్టిపుల్తో బిల్డ్ అవుతున్నాయి, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బిల్డ్ అవుతున్నాయి, బజాజ్ ఫినాన్స్ కోల్ ఇండియాలో ఎక్కువ లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. షార్ట్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయని చూస్తే ఎక్కువ వాల్యూమ్ మల్టిపుల్తో యాక్సిస్ బ్యాంక్లో షార్ట్స్
బిల్డ్ అవుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎక్కువ షార్ట్స్ బిల్డ్ అవుతుంది. షార్ట్ కవరింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే కెనరా బ్యాంక్లో ఎక్కువ షార్ట్ కవరింగ్ జరుగుతుంది. అశోక్ లేలాండ్లో ఎక్కువ షార్ట్ కవరింగ్ జరుగుతుంది. ఇది ఫ్యూచర్స్లో ఉన్న ఒక స్నాప్ షాట్. Thank you for watching Stocks Sudarsana. If you like this video, please do like, share and subscribe. Thank you.